నదుల సంగమేశ్వరంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేసి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కనబడతలేదు మరి కొంతమంది చూడాలి మరి ఏమవుతుందో. అందుకే డిఈ గారు అదే రకంగా ఎస్సీ గారు వాళ్ళంతా కూడా రేపు ఎంక్వైరీ చేయబోతున్నారు. ఊర్లో ఎవరెవరి అనుభవంలో ఉందో ఏ సర్వే నంబరు ఎంత అనేది రేపు తేల్చబోతున్నారు. అది తేల్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మరి ఒక వారంలో మళ్ళీ కలెక్టర్ గారు ఎస్సీ అందరం కూర్చుంటున్నాం. దీన్ని ఖచ్చితంగా కొలిక్కి దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడే తీరుతాం. అనవసరంగా లా అండ్ ఆర్డర్ని కొంతసేపు పట్టున్నారు పోలీసులు. అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మేము అలౌ చేస్తామని కొంతసేపు అన్నారు. అనేక రకాలుగా ట్విస్టులు తిప్పుతూనే ఉన్నారు పొద్దుటి నుంచి. చూద్దాం దాన్ని. ఈరోజు ఈ రకంగా వాళ్ళను అడ్డుకోవడం ఇది అన్యాయం తప్ప ఇంకోటిగా. ఖచ్చితంగా ఇది వాళ్లకు చెందే వరకు పోరాటము కొనసాగించే తీరుతాం. ఒక వారం చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ అందుకే ఈ విషయం మీద మేము కూడా హైయరప్స్తో కూడా మాట్లాడేదానికి సిద్ధమవుతున్నాం. ఇది ఇక్కడున్న సబ్జెక్ట్. ఇది అందరూ పాపము పేదలంతా ఇక్కడికి వచ్చారు. మరి రేపు మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తారంట. వాళ్ళని మీరు చూస్తున్నారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన ఉండడు. ఆయన లండన్కో ఆడికి వెళ్ళిపోతాడు. ఊరికి అబద్ధాలు ఇవన్నీ. పాదయాత్ర చేస్తా 11 వచ్చినాయి కదా. రాజ్యసభవి పార్లమెంట్వి 15 ఉన్నాయి మా దగ్గర. ఊరికే నేను ఉండా ఇంకా ఉండడైనా మచ్చం కట్టారు. మాటలు చెప్పుకుంటా తప్పించుకొని పోతారు. ఈయన ఉండడినా. ముఖ్యంగా ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలని కోరుతూ ఉన్నారు. అంతా మొన్ననే మరి రిజల్ట్ వచ్చింది. 11 సీట్లకు కుదిచ్చి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారి మరి పార్టీ ఏదైతే ఉందో. భవిష్యత్తు లేదు ఆ పార్టీ. ఊరికే దమ్మున ఉంటే మంచిది. మీరు చూస్తున్నారు ఒకటి ఆ ప్యాలెస్లు అంట ఇంకోటంట. ఆడుదాం ఆంధ్ర. ఎంత ఆట అబ్బాది. ఏం అర్థమే కావాలి. 5 ఏళ్ళు ఆడరేమో. 5 ఏళ్ళు ఈ ఆట జాలే అని పంపించింది ప్రజలే, ఓటర్లే. ఇంకా ఆడదాం వద్దులేయా ఏమాడతారు కదా. ఓకే నాసిరకం బ్యాటెట్లు పెట్టుకొని బాళ్ళు పెట్టుకొని అంత వద్దు అని పంపించింది ఇంటికి. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ప్రజాధనం లూటీ అయిపోయింది ఇక్కడ. అప్పులు తేవడం, వీళ్ళు లూటీ చేసుకోవడం. అప్పులు తేవడం, లక్షల కోట్ల రూపాయల అప్పు తేవడం, దాన్ని వీళ్ళు జేబులు నింపుకోవడం. అప్పు తెచ్చిన దాన్ని వీళ్ళు ప్రజలకు ఇవ్వకుండా దోపిడీ జరిగింది. అంతా కూడా ప్రజలు గమనించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. ఈరోజు ఇంకా అసలు సిసలు మళ్ళీ మాట్లాడతా కానీ ఖచ్చితంగా ఈ పేదల వెంటనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఎవరైతే ఇప్పుడు సిద్ధేశ్వరంలో నలిగి చచ్చారో వాళ్ళ వైపే ఉంటుంది పార్టీ తప్ప ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళమ్మడి ఎప్పుడు ఉండే ప్రసక్తి లేదు. ఇది మేము తెలియజేస్తాం హైయరప్స్కు. ఈరోజు జరిగినటువంటి విషయాలు మీరు కూడా చూశారు. తప్పు చేశారు. ఇది చెంచులను మోసం చేశారు, ఎస్సీలను మోసం చేశారు, దళితులను బీసీలను మోసం చేశారు. ఇది ఖచ్చితంగా మరి సవరించకపోతే ఈ పేదల పరిస్థితులు బాగుండవు. ఈరోజు సోలారు లైట్ కింద బతుకుతున్నారు వాళ్ళు. అక్కడ ఏ వసతులు లేవు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు సరైన బుద్ధి చెప్తామని చెప్తే లేదు.